నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ పాన్ ఇండియా స్టార్స్లో జూనియర్ ఎన్టీఆర్ లైనప్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇతర భాషల దర్శకులతో చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే వార్ 2 అనే హిందీ ఫిలిం చేశాడు. ఇది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్లో విడుదల కానుంది. తమిళ దర్శకుడు నెల్సన్తోనూ ఓ సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో కన్నడ డైరెక్టర్తో ఎన్టీఆర్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, రిషబ్ శెట్టి. కాంతారాతో నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా వైడ్గా సంచలనం సృష్టించాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో కాంతారా 2 రూపొందుతోంది. ఇది అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. రిషబ్ శెట్టి కాంతారా 3ని కూడా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు, ఇందులో ఒక కీలక పాత్ర కోసం ఎన్టీఆర్ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే ప్రశాంత్ నీల్తో పాటు రిషబ్ శెట్టిని కూడా కలుస్తుంటాడు. దాంతో వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కాంతారా 3లో ఎన్టీఆర్ నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తోంది. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే కాంతారా 3 పట్టాలెక్కడానికి టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రిషబ్ చేతిలో హీరోగా 3 సినిమాలున్నాయి. అవి పూర్తయ్యాక కాంతారా 3 పనులు మొదలయ్యే ఛాన్స్ ఉంది.